హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్చి 3, 2026 మనకు చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణం ప్రధానంగా ఈ 5 రాసుల వారి జీవితాల్లోకి ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకురాబోతుంది అని చెప్పేసి మనకి జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ 5 రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి పడ్డ కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడి ఐశ్వర్యం అనేది వెల్లివిరుస్తుంది. ఈ రాసుల వారికి ఈ గ్రహణం తప్ప అభివృద్ధికి దొరికినటువంటి ఒక అవకాశము. ఈ గ్రహణం వల్ల వీరి జాతక దోషాలు ఎన్ని పోయి ఇక నుంచి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారాల్లో లాభాలు, కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి ఈ గ్రహణము ఈ 5 రాసుల వారి జీవితాన్ని మలుపు తిప్పి ఏకంగా 70 సంవత్సరాల పాటు అంతులేని అదృష్టాన్ని అందిస్తుంది. ఇది మీ విజయానికి ఒక కొత్త నాంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. దైవబలం మరియు గ్రహబలం అనేది తోడైతే ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతారో ఈ 5 రాసుల వారు ఉదాహరణగా నిలవబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి అదృష్టము ఆకాశాన్ని తాకుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ అవకాశాన్ని 70 సంవత్సరాల కాలము వీరి వంశాభివృద్ధికి, వీరి కీర్తి ప్రతిష్టతలకు పునాదిగా మారుతుంది. మరి ఇంతటి అదృష్టాన్ని సొంతం చేసుకున్నటువంటి 5 రాసుల వారు ఎవరు, ఏంటి అనేది మీరు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చెప్పబోయే పరిహారాలు, సలహాలు మీ ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ చంద్రగ్రహణం నుంచి మీరు 5 రాసుల వారి జీవితాల్లో మహా అద్భుతాలు జరుగుతాయి. మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారుతుంది. తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి, ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. కాబట్టి అసలు వాళ్ళు ఎవరు, ఈ రాసులు ఏంటి, ఇదంతా కూడా పూర్తిగా విని ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వడం కోసం ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మార్చి 3, 2026 సంభవించే ఈ చంద్రగ్రహణం ఒక విలక్షణమైన గ్రహణము. ఇది పాల్గొన పౌర్ణమి అంటే హోలీ పౌర్ణమి నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అలాగే ఈ గ్రహణము మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణం రోజునే మనకు హోలీ పండుగ రాబోతుంది. అలాగే ఇదే రోజున పౌర్ణమి కూడా వస్తుందన్నమాట. కానీ ఈసారి పౌర్ణమితో పాటుగా మనకు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ప్రతికూల శక్తులు అనేవి ఉంటాయి. ఈ రోజున హోలీని దాదాపుగా జరుపుకోవాలని మంచిదండి. కాకపోతే కొంతమంది హోలీ ఆటలు ఆడుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఉదయం 11 గంటల లోపే హోలీ ఆటలు ఏదన్నా ఉంటే అవి ముగించుకోండి. తర్వాత మాత్రం మీరు హోలీ పండుగను జరుపుకోకూడదు అని మనకి జ్యోతిష్యులు చెప్తున్నారు. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానము, సూర్యుడు తండ్రితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి ఈ రోజున హోలీ ఆటలు ఏదన్నా ఉంటే మీరు మధ్యాహ్నం 11, 12 గంటల్లోపు ముగించుకోండి. చంద్రుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఔషధాన్ని ఇస్తాడు, మనకు అనారోగ్య సమస్యలు తగ్గిస్తాడు. ఈ సమయంలో చంద్రుడికి రావడంతోనే గ్రహణంతో కనిపిస్తాడు. కాబట్టి ఈ గ్రహణాన్ని చంద్రగ్రహణం అంటారు. అలాగే కేతుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గ్రహణము మనకు మధ్యాహ్న సమయంలో 3:20కి ప్రారంభమై రాత్రి 6:47 వరకు కనిపిస్తుంది. ఇది మనకు భారతదేశంలో ఉంది కాబట్టి ఇది భారతీయులు కూడా వర్తిస్తుంది. కాబట్టి నియమాలు పాటించాల్సిందే. అంటే సూతక నియమాలు పాటించాలి. ఈ సమయంలో ఆలయాలు మోస్తారు. అలాగే ఇంటిని, వాకిలిని గ్రహణం తర్వాత శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో పొరపాటున కూడా బయటికి రాకూడదు. అలాగే ఇంట్లో కూడా దైవనామస్మరణ చేసుకుంటూ కూర్చోవాలి. లేకపోతే గోర్లు కొరుకుకోవడము, కూరగాయలు కట్ చేసుకోవటం, కుట్లు వేసుకోవడం ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఇంటి కిటికీలు, తలుపులు మొత్తం కూడా వేసుకోవాలి. ఈ సమయంలో
ప్రతి ఆహార పదార్థాల్లో దర్పణాలు వేసుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో రేడియేషన్ అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. ఈ దర్పణాలకు కిరణాలను గ్రహించి ఆహారాన్ని పవిత్రంగా మార్చే శక్తి ఉంటుంది. అలాగే మీ ఇంటి డాబా మీద పైన కూడా మీరు భాగంగా ఈ దర్పణం వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల మీరు సురక్షితంగా ఉంటారు. దర్పలు అందుబాటులో లేకపోతే తులసి దళాలైనా మీరు వేసుకోవచ్చు. అంటే తులసి ఆకులనైనా వేసుకోవచ్చు. దర్పలు అందుబాటులో లేకపోతే ఆ సమయంలో ముందుగానే మీరు వేసేసుకొని గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తలస్నానాలు చేయాలి. అలాగే ఇంటిని వాకిలిని కూడా శుద్ధి చేసుకోవాలి. దేవుడి గుడిలో ఉన్నటువంటి చిత్రపటాలన్నీ కూడా శుభ్రంగా తుడుచుకొని తర్వాత మాత్రమే పూజ చేయాలి. ఈ నియమాలను ఈ 5 రాసుల వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి. ఇక ఈ చంద్రగ్రహణం ఏ 5 రాసుల వారి జీవితాల్లోకి వెలుగుల్ని తీసుకువస్తుందో, వారి జీవితంలో ఉన్నటువంటి చీకట్లలోనూ తరిమి కొడుతుందో, ఏకంగా 70 ఏళ్ల తిరుగులేని అదృష్టాన్ని అందించబోతుందో 5 రాసుల వారు ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాము. మొట్టమొదటి అదృష్ట రాశి వచ్చేసేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశి వారి కిందకు వస్తారు. ఈ చంద్రగ్రహణం ఈ వృశ్చిక రాశి వారి జీవితాల్లోకి ఏకంగా 70 సంవత్సరాల పాటు తిరుగులేని అదృష్టాన్ని, రాజయోగాన్ని తీసుకువస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళదే పైచేయి అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభాలు, స్థాన లాభాలు, ధన లాభాలు అన్నీ కలుగుతాయి. ఈ గ్రహణం వీరి జీవితాల్లో అపారమైనటువంటి మలుపు తిప్పబోతుంది. అలాగే వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. వీరు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు, ఎంతైనా శ్రమిస్తారు. అయితే ఎన్నాళ్ళు మీరు కష్టపడినప్పటికీ గ్రహాల వ్యతిరేకత వల్ల పనుల్లో అడ్డంకాలు ఎలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి. కానీ ఈ ప్రతికూల శక్తిని పూర్తిగా తొలగిపోయి మీ మార్గం ఇప్పటి నుంచి సుగమనం కాబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి లాభాలు వస్తాయి. భూములకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్లకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే భూమి పుత్రుడైనటువంటి కుజుడు మీ రాశికి అధిపతి కావడంతో భూ సంబంధిత వ్యాపారాల్లో మీకు లాభాల వర్షం కురుస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి. సంతాన ఎదుగుదల మీకు మంచిగా సంతోషాన్ని కలిగిస్తుంది. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టతలు కలుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి మీరు అహంకారం అనేది తెచ్చుకోవద్దు. కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అలాగే మొండితనం వద్దు. ఎవరైనా రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోవద్దు. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. ఈ పరిహారాలు మీ జాతకంలో ఉన్న కాస్త కోస్తా దోషాలన్నీ కడిగేసి అదృష్టాన్ని శాశ్వతంగా 70 ఏళ్ల పాటు నిలబడేలా చేస్తుంది. మీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మీ జాతకంలోని అడ్డంకులు తొలగిపోతాయి. మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఎర్ర కందిపప్పును అలాగే ఎర్రటి వస్త్రాలను పేదవాళ్లకు దానంగా ఇవ్వడం వల్ల మీ జాతకంలో ఉన్న కుజ దోషాలు తగ్గుతాయి. అలాగే మీరు హనుమాన్ చాలీసాను పాటించండి. ఆవుకు ఆహారంగా నానబెట్టినటువంటి శనగలు లేదా బియ్యము, బెల్లము తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ ఎదుగుదలను ఈ పరిహారాలను ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పరిహారాలను ఆచరించండి. ఇక 2వ అదృష్ట రాశి తులారాశి. తులారాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి వారికి వస్తారు. ఈ తులారాశి వారికి గ్రహణ ప్రభావం వల్ల తులారాశి వారికి లక్ష్మీ యోగం పట్టబోతుంది. ఎన్నాళ్ళ నుంచి మీరు పడ్డ కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీ యొక్క కష్టాలకు, ఇబ్బందులకు ముగింపు పడనుంది. ఇంకా ఈ తులారాశి వారికి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. ఖచ్చితంగా మీరు నూతన గృహ నిర్మాణ యోగం అనేది చేస్తారు. మీరు సొంత ఇల్లు అనేది కట్టుకుంటారు. ఇక అది సొంత ఇల్లు కావచ్చు, లేక అపార్ట్మెంట్ రూపంలో కావచ్చు, ఏదైనా సరే ఒక సొంత ఇంటి కళ అనేది మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా వాహనాలు కొనుగోలు అనేది కూడా మీరు చేస్తారు. అంటే బైక్ కావచ్చు, కారు కావచ్చు, ఎలాంటి వాహనాలు కూడా మీరు కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంది. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలు అనేవి వస్తాయి. వ్యాపారస్తులకు మాత్రమే కాకుండా ఉద్యోగస్తులకు అన్ని రంగాల్లో వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. జీతాలు
పెరుగుదల అనేది ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో మీ యొక్క భాగస్వామి నుంచి మీకు అదృష్టము, ఆస్తి అనేది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కలిసి వస్తాయి. మీరు ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా మీకు అది బాగా కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించడం వల్ల మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు ఇంకా బాగా ఉపయోగపడతాయి. మీరు శుక్రవారం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. లక్ష్మీదేవి దగ్గర నెయ్యితో దీపారాధన చేయండి. తెల్లటి పూలతో అలంకరణ చేసి మీరు పూజ చేసుకోండి. అలాగే పేదలకు బియ్యము, చక్కెర, పాలు వంటి తెల్లటి పదార్థాలను దానం చేయడం వల్ల మీ జాతకంలో శుక్రగ్రహం అనేది ఇంకా బలోపేతం అవుతుంది. అలాగే కనకదార స్తోత్రం పఠించడం వల్ల మీకు అంతా కూడా మంచి వస్తుంది. కాబట్టి చిన్న చిన్న నియమాలు అనేవి మీరు ఆచరించండి. ఈ చంద్రగ్రహణం వల్ల మీకు మంచి లాభాలు అనేవి కలిసి వస్తాయి. మీకు గ్రహస్థితి అనేది బాగుంటుంది, అనుకూలంగా ఉంది. ఇక 70 ఏళ్ల పాటు మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. ఇంకా ఈ 70 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం దగ్గర నుంచి 3 నెలలు, ముఖ్యంగా 3 నెలలు ఎవరైతే ఉన్నాయో ఆ 3 నెలలు అయితే మాత్రం మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంగా మారుతుంది. ఈ 3 నెలలు అయితే ఇంకా మీరు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ తులారాశి వారికి సంబంధించి ఉన్నది. ఇక 3వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి అధిపతి బుధుడు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశి వారికి వస్తారు. మిథున రాశి వారికి చాలా చాలా బాగుందండి. ఈ గ్రహణం దగ్గర నుంచి 3వ ఇంట్లో ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి ధైర్యము, లక్ష్మీ యోగము ద్వారా ప్రయాణాలు, స్థానచలనము అన్నీ ఉంటాయి. వీరికి లగ్నంలో గురుగ్రహం పెరిగేసరికి వీళ్లకు బరువు బాధ్యతలు పెరిగి కాస్త బాధపడ్డారు. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న దాన ధర్మాలు కనుక చేసినట్లయితే మీకు ఉన్నంతలో మీకు బాగా కలిసి వస్తుంది. దాన ధర్మాలు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను పూర్తిగా కడిగేస్తాయి. అయితే మీకు దూర ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు ఎలాంటివి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వీరికి సహజంగానే తెలివితేటలు, మాటకారితనం అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరు చెప్పే మాట ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటుంది. దీనివల్ల మీకు పదోన్నతులు, గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇది అన్ని కళల్లో ఉన్నవారికి ఒక స్వర్ణయుగం లాంటిది. విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్లకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే సంపాదించుకున్నటువంటి డబ్బును 4 రూపాయలు పొదుపు చేసే మార్గాలు కూడా మీకు పుష్కలంగా ఉన్నాయి. ఎట్లా అయినా సరే మీకు ఆశకి మాత్రం తిరుగు అనేది ఉండదు. మిథున రాశి వారికి ఇంకొక గొప్ప అవకాశం అనేది ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసం ఆవుకు పచ్చిగడ్డి, తోటకూర ఇలాంటివి తినిపించండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. సోమవారాలు శివారాధన చేయండి. శివారాధన ఈ విధుల రాశుల వారి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇలాంటి పరిహారాలు మిమ్మల్ని ఇంకొక గొప్ప స్థాయిలో ఉంచుతాయి. ఇక తర్వాత రాశి, అదృష్ట రాశి మీనరాశి. మీనరాశి వారిది రాశిచక్రంలో 12వ రాశి. వీరికి అధిపతి గురుడు. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశి వారికి వస్తారు. అయితే మీనరాశి వారి కష్టాలను ముగింపు పడనుంది. మీనరాశి వారు సహజంగా అత్యంత సున్నిత మనసులు, దయాగుణం కలిగిన వారు. ఇతరుల బాధలను చూసి చదువుతారు. అందుకని అదే మీకు శాపంగా మారుతుంది. ఏదో సామెత చెప్పినట్లు మంచిగా పోతే చెడుకి ఎదురవుతుంది అన్నట్లుగా ఈ రోజుల్లో మంచి వాళ్ళని ఎక్కువగా అంటే చెడు అపార్థాలు చేసుకునే అవకాశాలు అనేవి ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏంటంటే మీనరాశి వారు దాదాపుగా మౌనంగా ఉంటే ప్రయత్నం అనేది చేయండి. అడగకుండా ఎవరికి సలహాలు అనేవి ఇవ్వద్దు. అలాగే మీ యొక్క ఆలోచన కూడా ఎదుటివారికి చెప్పటం ఎలాంటివి చేయొద్దు. మీ యొక్క మౌనము మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అలాగే రుణరోగ శత్రువాదనలతో మీరు మానసిక వేదనను గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తారు. అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. డబ్బులు ఎంత సంపాదించినా కూడా నీటిలాగా ఖర్చు అయిపోవటము, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలతో ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు మీరు అనుభవిస్తున్నారు. అయితే ఈ గ్రహణ ప్రభావంతో మీ జాతక దోషాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. మిమ్మల్ని ఎక్కువ తక్కువగా అంచనా వేసిన వారికి మీరంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తుల ప్రమోషన్, జీవితాల్లో పెరుగుదల, వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి ఉంటాయి. మీరు దైవశక్తి కలిగి ఉంటారు కాబట్టి ఆ దైవమే మిమ్మల్ని కాపాడుతుంది.
రాబోయే 70 ఏళ్ల పాటు మీకు ఆస్తి, ఆరోగ్యం, ఇష్టం, సిరి సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. పిల్లల వల్ల పేరు ప్రతిష్టతలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు ఉంటాయి. మీరు ప్రతిరోజు కనకదార స్తోత్రం పఠించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. శివాభిషేకం చేసుకోండి. శివునికి ఇంట్లో పూజ చేసుకోండి. శివపార్వతుల పూజ మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే అరటి పండ్లను దానం చేయండి. పేదలకు, ఆవులకు ఆహారంగా పచ్చిగడ్డిని, అలాగే ఏదన్నా కూరగాయలు కానీ పండ్లను కానీ తినిపించడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. పెద్దలను, గురువులను గౌరవించడం ద్వారా మీ అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. ఇక 5వ అదృష్ట రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారిది రాశిచక్రంలో 9వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. మూల 1, 2, 3 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి వారికి ఎందుకు వస్తారు? ధనుసు రాశి వారికి చంద్రగ్రహణం దగ్గర నుంచి 70 ఏళ్ల పాటు తిరగలేని అదృష్టము, రాజయోగం అనేది పడుతుంది. వీరికి దైవ గురువుగా అయిన బృహస్పతి అనుగ్రహం అనేది మొండిగా ఉంటుంది. కాబట్టి మానసిక ఆందోళన, వృత్తిపరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి తగ్గుముఖం పడతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. మీ కళలు నిజమవుతాయి. అలాగే పిత్రార్జిత ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మీకు చేతికి అందుబాటులో. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ వంశంలో ఎవ్వరికీ లేనటువంటి పేరు ప్రత్యేకతలు, కీర్తి ప్రతిష్టతలు అనేవి దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు పదవీ లాభం కలుగుతుంది. రాజభోగాన్ని అనుభవిస్తారు. దైవం మీకు ఎప్పుడూ కూడా ప్రతి పనిలో తోడుగా ఉంటుంది. మీ జీవితంలోకి కొత్త వెలుగులు వస్తాయి. ధనుసు రాశి వారి గ్రహణం తర్వాత స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని నీటిలో స్నానం చేయండి. తర్వాత దత్తాత్రేయ స్వామిని పూజించండి. గురుగ్రహ అనుగ్రహం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీ రాశికి అధిపతి గురువు కాబట్టి పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గుడిలో శనగలను దానం చేయండి. అరటిపండ్లను దానం చేయండి. అన్నదానం చేయడం వల్ల ఈ దానాలు మీ జాతక దోషాలను పూర్తిగా తొలగించి మిమ్మల్ని గొప్ప స్థాయిలో కూర్చోబెడతాయి. అలాగే గురువుల యొక్క ఆశీస్సులు కూడా మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి నియమాలు ఆచరించండి. ఇలా ఈ చంద్రగ్రహణం ఈ 5 రాశుల వారి యొక్క జీవితాల్లోకి అద్భుతమైనటువంటి వెలుగులు తీసుకువస్తుంది. మీకు ఎప్పటి నుంచి ఏకంగా 70 సంవత్సరాల పాటు మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. 1,00,000 కోట్లు ఇచ్చినా శత్రువులు పనికట్టుకొని మరి మీ యొక్క అదృష్టాన్ని చెడగొట్టాలని చూసినా ఎన్ని చేసినా కూడా మీ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కాదండి. మీకు అంత బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించి మనం చెప్పిన పరిహారాలు పాటించండి. మీకైతే మాత్రం ఇక తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదండి. చంద్రగ్రహణం ఏ 5 రాశుల వారి యొక్క జీవితాల్లోకి మంచిగా కలిసిబాటును, అదృష్టాన్ని, తిరుగులేని ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది ఏంటి అనేది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఈ వీడియో అనేది మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.